హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు జ్యోతి పి ఆమె సమీక్ష రచనగా నేను చావును నిరాకరిస్తున్నాను అనేటువంటి జిఎన్ సాయిబాబా గారి పుస్తకంపై ఆ అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. నేను చావును నిరాకరిస్తున్నాను, జిఎన్ సాయిబాబా పుస్తకం, జ్యోతి పి వారి సమీక్షా రచన. ఇక వినండి. కొన్ని పుస్తకాలు చదవటం అంటే జీవితాన్ని తాకడం, మనిషిగా ఎదగడం, మానవత్వపు పరిమళాలను ఆఘ్రానించటం. చాలా తక్కువ పుస్తకాలు ఆ అనుభవాన్ని ఇస్తాయి. అలాంటి అనుభవం దొరికిన తరువాత జీవితం పట్ల మన దృక్పథంలో ఎంతో మార్పు వస్తుంది. మన నమ్మకాలు, మన ఆలోచనలను మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. మనిషి ఎదగాలంటే ఇలాంటి అనుభవం అవసరం. జిఎన్ సాయిబాబా గారి ఈ అండాసెల్ కవిత్వాన్ని మనస్సుతో చదివితే అది మనలో కలిగించే ప్రకంపనలు, మనం నిర్మించుకున్న కంఫర్ట్ జోన్ నుంచి మనకే తెలియక మనం వేసే కొన్ని అడుగులు మనల్ని మనిషితనానికి కాస్త దగ్గర చేసి తీరుతాయి. ఉద్యమకారులు సాధారణంగా సాహితీవేత్తలు కాలేరు. పదాలలో అందాన్ని కూర్చటం వారికి సాధ్యపడదు అన్నది ఓ అపోహ అని నిరూపిస్తుంది నేను చావును నిరాకరిస్తున్నాను అనే ఈ పుస్తకం. ప్రపంచంలో ఎటువంటి ఉద్యమ నేపథ్యంలో కూడా పనిచేసేవాళ్ళు కొందరుంటే వారి పని పట్ల ప్రజలలో అవగాహన కలిగించే కళాకారులు మరికొందరుంటారు. ఈ రెండు ధృవాలు ఒక్కరిలో ఉండటం అరుదైన విషయం. ప్రొఫెసర్ సాయిబాబా గారిని ఓ పోరాట యోధుడిగానే గుర్తుపెట్టుకుంటాం. ఆయనలో ఓ గొప్ప సాహితీవేత్త ఉన్నాడని ఈ పుస్తకం చదివేదాకా నమ్మలేం. ఆయన అంతకుముందు కవిత్వం రాశారో లేదో తెలీదు, కానీ ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ది ట్రూ రెవల్యూషనరీ ఈజ్ గైడెడ్ బై ఎ గ్రేట్ ఫీలింగ్ ఆఫ్ లవ్. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు థింక్ ఆఫ్ ఎ జెన్యూన్ రెవల్యూషనరీ ల్యాకింగ్ దిస్ క్వాలిటీ అన్న ఛే మాటలు గుర్తుకు వస్తాయి. సాయిబాబా గారి వ్యక్తిత్వాన్ని ఈ పుస్తకంలో దర్శిస్తూ ఈ మాటల్లోని నిజాన్ని అనుభవించిన పాఠకులకు ఆయన కవిత్వంలోని లోతు, అందం, సున్నితత్వం ఆశ్చర్యపరుస్తాయి. ఈ పుస్తకానికి ముందు మాట రాసిన పాణి గారు ఇలా అంటారు: మానవ సంబంధాలకు మనిషిని దూరం చేయడానికి రాజ్యం నేరాన్ని సాకుగా ఎంచుకుంటుంది. నేరం ఉద్దేశం మనిషిలోని సృజనాత్మకతకు మూలమైన సమాజం నుంచి వ్యక్తులను వేరు చేయటం, మనుషుల్లోని సృజనాత్మక జీవిని నిర్మూలించడం. కానీ సాయిబాబా గారి విషయంలో ఈ సందర్భంలో ప్రభుత్వం ఓడిపోయింది. ఓ చీకటి సెల్లో వీల్చైర్కి కట్టుబడిపోయిన ఓ ఉద్యమకారుడిని బలహీనపరచడానికి ప్రభుత్వం శిక్ష వేస్తే తన అపారమైన మానసిక స్థైర్యాన్ని ఆ మహామనిషి ప్రకటించుకున్న తీరు, ఆఖరి క్షణం దాకా ఆయన చూపిన పోరాట పటిమ, నిరంతరం తనను తాను చెక్కుకుంటూ జీవించిన ఆ ఉద్యమకారుని జీవితం ఎటువంటి వారికైనా స్ఫూర్తిదాయకం.
పాణిగారే మరో చోట ఇలా అంటారు: చైతన్యవంతమైన ఖైదీలు ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకుంటారు. ఆ ఏకాంతంలోంచి విశాల మానవ ప్రపంచంలోకి విస్తరిస్తారు. ఒంటరి గదిలోంచి మనిషి బయటి ప్రపంచానికి వినిమయమయ్యే మాధ్యమయే కవిత్వం. అందుకే కాబోలు ఆ జైలులో తన ఏకాంతంలో సాయిబాబా గారు కవిత్వాన్ని ఆశ్రయించారు. తనను తాను శోధించుకుంటూ, తనకు తాను స్ఫూర్తి అందించుకుంటూ అపరిమితమైన మానవీయనతను, మానవ శక్తిని ప్రదర్శించారు. ఎన్ని ఆంక్షలో ఆయనపై, తెలుగు మాతృభాష అయిన ఖైదీకి నాగపూర్ జైల్లో తెలుగు నిషిద్ధం. అందువల్ల సాయిబాబా ఈ కవిత్వాన్ని ఇంగ్లీష్లో రాశారు. ఎన్ని నిషిద్ధాల నడుమ ఆయన వ్యక్తిగా ఉద్యమ స్ఫూర్తితో ఎదిగారో తెలుసుకోవడానికి ఈ కవిత్వం చదవాలి. మనుషులుగా జీవించడానికి మానవ పరిమితులను వ్యాపింపజేసుకుంటూ ఎదగాలనుకునే వ్యక్తులు తప్పకుండా చదవవలసిన కవిత్వం ఇది. జైలు గోడలకు పరిమితమై ఎన్నో ఆంక్షలు, నిషేధాల నడుమ రోజులు గడిపిన ఓ మేధస్సు ఏకాంతంలోంచి సమూహంలోకి చేసిన ప్రయాణం ఈ పుస్తకం. పాణిగారి మాటల్లోనే బయట ఉంటే తను ఎంత పెద్ద ప్రపంచంతో సంపర్కంలో ఉంటారో అందులో దేన్ని ఆయన జైలు వల్ల కోల్పోలేదు. ఇందులో నేనును సాయి కవిత్వం చాలా జాగ్రత్తగా ఎత్తిపట్టింది. దానికి కారణం సాయి జైలును అర్థం చేసుకున్న తీరు. సాధారణంగా ఉద్యమ కవిత్వం ఒక మూడ్లో ఉండి పుస్తకంగా మారినప్పుడు అందులో పాఠకులకు మొనోటనీ ధ్వనిస్తుంది. కానీ ఈ పుస్తకం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఏ కవిత సొంత దుఃఖమని, దాని నుంచి పుట్టిన ఆగ్రహమని మనకు అనిపించదు. సామాజిక విషాదంగా, వ్యాఖ్యానంగా, అనుభవంగా, ఆశావాదంగా ఇప్పటిదాకా వచ్చిన జైలు కవిత్వంలో ఇది ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఆ జైలు గోడల నడుమ సాయిబాబా గారు ప్రపంచాన్ని విన్నారు, దర్శించారు, అనుభవించారు. ఆయన్ని బంధించిన రాజ్యం ఆయనలోని ఈ శక్తిని హరించలేకపోయింది. అందుకే ఓ కవితలో అప్పుడే జీవం దాల్చుతున్న కీటకాలను ఉక్కుపాదం కింద నలిపివేస్తున్న చప్పుడు దాని గురించి ప్రస్తావించారు. ఆయన్ను మృత్యువు పేరుతో రాజ్యం భయపెట్టలేకపోయింది. ఇప్పుడు నేను మృత్యువు గురించి యోచిస్తున్నాను అంటే జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నాను. మృత్యువుకి ధనిక, బీద, గౌరవ, అగౌరవ భేదం లేదు. జీవించి ఉన్నప్పుడు నువ్వెవరన్నదే ముఖ్యం అని ఆ స్థితిలో కూడా రాసుకోగల ధీరుడు సాయిబాబా. జీవిత ఖైదు కంటే మరణశిక్ష మేలు. మన అందమైన నేల మీద జీవనాన్ని సాగించటం మరణాన్ని కోరుకోవటం కంటే కష్టం. దేశమంటే మరేమీ కాదు, మృత్యు వ్యాపారమే అని రాసుకోగల సాయిబాబా మృత్యువుకు భయపడలేదు. సమాజం నుండి వేరుపడటం మాత్రమే ఆయన్ను ఆందోళనకు గురి చేసిన విషయం. అందుకే ఆ అండాశల్లోనూ సమాజంతో జీవించడం నేర్చుకున్నారు. సమాజ ప్రతినిధిగా ఉండగల శక్తిని ప్రదర్శిస్తూ తన శిక్షను సవాలుగా చేసుకుని జీవించి చూపించారు. నేను చనిపోయేలా ఏం చెయ్యాలో వాళ్లకు తెలియడం లేదు. నాకు మొలకెత్తే గడ్డి సవడులు చాలా ఇష్టం అని ఆయన మాత్రమే రాయగలడు. జైలులో తన సహచరి కన్న తల్లులను ఆయన తలుచుకున్న తీరు అత్యంత ప్రేమాస్పదం. అమ్మా,
నా కోసం దుఃఖించకు అంటూ జైలు నాకు మరణం కాదు, పునర్జన్మమని నేను అర్థం చేసుకున్నాను అంటారు. అభాగ్య జీవులకు అండగా నాతో పాటు నిలబడడానికి వస్తున్న ప్రతి ఒక్కరిలో నేను నా స్వేచ్ఛను పొందుతున్నాను అని రాసుకున్నారు సాయిబాబా. అదే కవితలో ఒక పక్క తన తల్లికి నువ్వు అర్థం చేసుకోలేని విదేశీ భాషలో రాస్తున్నందుకు క్షమించు అంటూ తన నిస్సహాయతను ప్రకటించుకుంటూనే మరో పక్క తన సహచరికి రాసిన కవితలో ప్రియతమా, ఈ బంధికానాలోని శిక్షను నీ ప్రేమలేఖల్లో నన్ను నేను ముంచుకోవడం ద్వారా జయిస్తాను అంటూ రాసుకున్నారు. తల్లి దగ్గర బిడ్డగా బేలతనం ప్రదర్శిస్తూ సహచరి దగ్గర ధైర్యాన్ని కూడగట్టుకుంటూ ఆయన జరిపిన సంభాషణ ఆయనలోని రెండు కోణాలను చూపిస్తుంది. ఓ జోయే నా సహచరి, బానిస పౌరుడా అన్న కవితలో నువ్వొక అద్వితీయమైన 18 అంకెలుగా సాంఖ్యీకరించబడి నిత్యము జాతీయకరించబడుతూనే ఉంటావు అంటూనే ఈ దేశపు రహదారుల మీద ఒక కొత్త జాతిని అన్వేషిద్దాం అంటూ ఆ జైలు జీవితంలోనూ తన భవిష్యత్ ప్రణాళికను ధైర్యంగా ప్రకటించుకున్నారు. తానెంతో ప్రేమించిన తన విద్యార్థులతో సంభాషిస్తూ అసత్యాల, చెరసాల, విద్రోహకర నియమాలు, కుట్రపూరిత సంభాషణలు, జ్ఞానంతో మీ విమర్శనాత్మక సాంగత్యం నుండి చెరబడ్డ ఈ నేల విముక్తిపై మీకున్న ప్రేమ నుండి నన్ను బంధిస్తున్నాయి అంటూ వారి హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు సాయిబాబా. తన విద్యార్థులకు, మిత్రులకు రాసుకున్న ఉత్తరంలో ఇది అలసట కలిగించే బాధాకరమైన సుదీర్ఘ ప్రయాణం. చివరికి నా గొంతు పెకలింది. నాతోటి వాళ్లతో మాట్లాడేందుకు వాళ్లకు కూడా నాలాగే గొంతు రావాలని గట్టిగా కోరుకున్నాను. ఆ క్రమంలో నా స్వరం పెరగటం మొదలయ్యింది. పెరుగుతున్న నా స్వరాన్ని చూసి నేను భయపడ్డాను. ఆ తరువాత నా కంఠస్వరం మరికొంత పెద్దదయ్యింది. అప్పుడు హఠాత్తుగా నా గొంతుపై గొడ్డలి వేటు పడింది అంటూ తన ఉద్యమ ప్రయాణాన్ని చెప్పుకొస్తారు. తన అనారోగ్యాన్ని ప్రస్తావిస్తూనే మీరెవరూ నా పరిస్థితి పట్ల సానుభూతి చూపరని ఆశిస్తాను. నాకు సానుభూతి మీద నమ్మకం లేదు. నేను సంఘీభావాన్ని మాత్రమే నమ్ముతాను. నేను నా కథను ఎందుకు చెప్పానంటే అది మీ కథ కూడా కనుక, నా స్వేచ్ఛ మీ స్వేచ్ఛ కూడా కనుక అంటారు సాయిబాబా. ఇది కదా సంపూర్ణమైన సామాజికత. నిశ్చయంగా ఆయన స్వేచ్ఛ మన స్వేచ్ఛే, ఆయన ఖైదు మన ఖైదు కూడా. కొత్త సంవత్సర ఉత్సవాలకు బయట ప్రపంచం సిద్ధంగా ఉన్న సమయంలో రాసుకున్న కవితలో ప్రజాస్వామ్యాలు మెజారిటేరియనిజాన్ని, నాజీయిజాన్ని, ఫాసిజాన్ని పోషిస్తున్నాయి. తమకు తాము వినాశనం చేసుకునే స్వయంచాలక మానవ యంత్రాలను వాళ్ళు నియంత్రిస్తున్నారు అంటూ ప్రభుత్వ తీరును ఆయన గుర్తు చేస్తారు. అలాగే మరో చోట దినపత్రికలు కన్నాలను మోసుకొస్తున్నాయి. వార్తల స్థానంలో దుష్ట పుకార్లే ఇప్పుడు ఇక్కడ తీర్పులు ప్రకటిస్తున్నాయి అంటారు సాయిబాబా. జైలును వర్ణిస్తూ మిత్రమా, ఇది ఎత్తైన న్యాయపీఠాలపైన పరుచుకున్న అబద్ధాల సమూహం. అసంఖ్యాకుల ఎడల జరిగే అన్యాయం పట్ల కంఠస్వరాల మౌనం. అది ప్రభుత్వాలను చూసి కలిగే భయం కాదు,
గొంతు లేని వాళ్ల తరపున మాట్లాడే గొంతుల్లో కలిగే భయం, అది నైతిక దౌర్బల్యం, ఒక నాగరికత దురహంకారం. స్వేచ్ఛాయుత సమాజం కోసం మనం చేసిన ఉమ్మడి పోరాటాల చరిత్ర విస్మరణ. అదే ప్రియనేస్తమా, అదే మన ప్రపంచాన్ని నిజమైన నిరాశామయమైన జైలుగా మారుస్తుంది అంటారు సాయిబాబా. ఈ వాక్యాలను అర్థం చేసుకుంటే సాయిబాబా గారి పోరు అర్థమవుతుంది. ఆయన ఖైదు వెనుక రాజ్యం కుట్ర తేట తెల్లమవుతుంది. మరో చోట ప్రకృతి దుమారాల గురించి విని దేశంలో రాజకీయ స్థితిగతుల దుమారాలతో ఆ వార్తలను పోలుస్తూ అపరిచితమైన మనుషులు, బాగా తెలిసిన మనుషులను, ప్రేమికులను, ఆలోచకులను కాల్చి చంపుతున్నారు అంటారు. అన్ని హత్యలు అపరిచితుల చేతులే చేస్తున్నాయి. ఆ తుపాకీ వెనుక కళ్ళు ఎవరివో, వాటి సంకల్పం ఏమిటో తెలుసుకొని గళమెత్తే వ్యక్తుల గొంతుకలు వినిపించకపోతే ప్రపంచం భవిష్యత్తే అయోమయంలో పడుతుంది. కోరేగావ్ సంఘటనను ఉదహరిస్తూ చక్రవర్తుల తూటాలు కూల్చలేని 200 ఏళ్ల మట్టి విగ్రహం అంటరాని స్పర్శకు కుప్పకూలింది. నువ్వు కోరేగావ్ దళిత హృదయాన్ని అర్థం చేసుకోలే అంటూ దేశంలోని అధికార వర్గాన్ని, నేటి తరాన్ని కూడా నిలదీస్తారు. నా గదిలో ఓ పిచ్చుక అనే కవిత భయంకరమైన ఒంటరి జైలు జీవితంలో సెల్లోకి వచ్చిపోయే పిచ్చుకతో ఆయన చేసిన సంభాషణ. ఈ ఒక్క కవిత చాలు ఆయనలోని మనిషితనాన్ని, మానవ పరిమళాన్ని మనకు పరిచయం చెయ్యడానికి. ఎగిరిపోదామని ప్రయత్నం చేస్తూ జైలు ఊచకు తాకి మొద్దుబారిన నా గుండె మూలుగులాగా రెపరెపమని శబ్దం చేస్తూ కింద పడిపోయింది. పాపం పిచ్చుక అంటారు కవి. అతను స్వేచ్ఛ కోల్పోయిన ఒక ఖైదీ. అక్కడ ఆ పక్షి తాత్కాలికంగా బందీ అయినందుకు బాధపడుతున్నాడు. నా గొంతు ఎండుకుపోయింది, దాహం వేస్తున్నట్లు అనిపించింది. కానీ నా జైలు గదిలో పక్షి ఉండగా నీళ్లు నేనెలా తీసుకోగలను అని అనడం అందరికీ సాధ్యం కాదేమో. ప్రపంచంలో అందరికీ అన్ని హక్కులు సమానంగా అందాలని కోరుకునే ఓ మానవతావాది పక్షి ఉండగా తాను నీళ్లు తీసుకోలేనని చెప్పుకోవడాన్ని వింటుంటే ఆయన పట్ల మనలో రేగేది ఎలాంటి భావనో చెప్పలేని స్థితిలో మనం కొట్టుకుపోతాం. ప్రియ స్నేహితుడా, ప్రతి రాత్రి వచ్చిపోవు, నా ఒంటరితనం భయంకరంగా ఉంది అంటూ అంతటి ధైర్యవంతుడు ఓ క్షణం ఆ పక్షితో మనసు కలపడం చదువుతుంటే కళ్ళు చెమ్మగిల్లుతాయి. మరో చోట పక్షులతో సంభాషిస్తూనే ఏకాంతవాసంలో జీవితానికి మనుగడ లేదు, జీవితం జీవితాన్ని పెనవేసుకునే వర్ధిల్లుతుంది. భవిష్యత్తు మసకబారుతూ నేను సుదూర పాలపుంత నుండి నిష్క్రమిస్తున్న తారలా ఉన్నాను అంటూ తన అసక్తతను వ్యక్తీకరించుకున్నారు. నేను ఈ అలసటతో కూడిన అంతులేని ఎదురుచూపును విలువైన పని అనుకుంటాను. నా భ్రమలను, భ్రాంతులను అపహాస్యం చేస్తూ ఈ అద్భుతమైన పనిమంతులు ఏ సమయంలోనైనా వాటి పనిని ఆనందంగా చేస్తుంటాయి. వేధించే కారాగారంలో గాయపడిన నా ఆత్మలా కాక అవి జైలు అనే ఉనికినే పట్టించుకోవడం లేదు అంటూ ఆ పక్షులతో తనను తాను పోల్చుకుంటూ ఆ చిన్న జీవుల నుండి ప్రేరణ పొందుతూ
ఆయన గడిపిన జైలు జీవితం మనకు ఎన్నో జీవన సత్యాలను అవగతం చేస్తుంది. నిజం చెప్పాలంటే మనం అందరం ఏదో ఒక జైల్లో జీవిస్తున్న వాళ్ళమే. ఇలాంటి కవిత్వం మన భ్రమలను, భ్రాంతులను అపహాస్యం చేసేదే. జైలు జవానుని తనను బంధించిన రాజ్యానికి ప్రతినిధిగా కాక ఓ మనిషిగా చూస్తూ స్వీయ విషాద గాథకు సెలవిచ్చి ఖైదీల కన్నీటి గాథల్ని తడి కళ్ళతో వింటుంటాడు. వాళ్ల నేరాలకు, నిర్దోషిత్వాలకు అతీతమైన మానవత్వం అతనిది అంటూ అతనికి సలాం కొడతాడు సాయిబాబా. సాయిబాబాలోని మానవతావాది. బందీలు వస్తుంటారు, పోతుంటారు. ఇక్కడ మాత్రం అతడే ఒక శాశ్వత ఖైదీ. అతడు ఎప్పుడూ నా పంజరానికి అతుక్కుపోయే ప్రేమ ఖైదీ అని ప్రేమగా ఆ జైలు జవాన్ను మనస్సుతో ఆలింగనం చేసుకునే ఈ ఖైదీ ఎందరి మనసుల్లో బందీగా మారారో కదా. సోషల్ మీడియా మాయాజాలానికి బలైపోతున్న వారిని, నా సోదర ఖైదీల్లారా, ఏడవకండి, మీరు త్వరలోనే బంధ విముక్తులవుతారు అని చమత్కరిస్తూ మీరు కూర్చున్న కుర్చీల నుండి లేస్తారు. కుషన్ పరుపులు ఉండి మెత్తటి దిండ్ల నుండి అణచివేత తెరలను వదిలించుకొని వెళ్ళిపోతారు. జైలు గోడల కావల బయటి ప్రపంచాన్ని తనివితీరా దర్శిస్తారు. చేతిలో సెల్, చంచలత్వం లేకుండా స్వేచ్ఛగా కదులుతారు. మీకు పోయేదేమీ లేదు, సమాచార సంకెళ్ళు తప్ప. గెలవడానికి మాత్రం గొప్ప ప్రపంచమే మీ ముందుంటుంది అని ఆయన రాసుకొస్తే చెప్పొద్దు. దీన్ని ప్రతి స్కూలులో, కాలేజీలోనూ వినిపించాలనిపిస్తుంది. నాగపూర్ నగర చరిత్రలో మొట్టమొదటిసారిగా రావణుణ్ణి ఆరాధించే మహాగాంగో ఆదివాసీ తెగ రావణుని దిష్టి బొమ్మను తగలబెట్టరాదని ప్రకటించారని విని అది ప్రేరణగా తీసుకొని రాసిన కవితలో మా రాజు చెల్లి పరాభవం, మీ దేవుడి పెళ్ళాన్ని ఎత్తుకెళ్లడం ఇంకెంత మాత్రం యుద్ధ నిక్ష కాబోదు. మా భూముల్ని, అడవుల్ని, పర్వతాల్ని, గుట్టల్ని, నదీ నదాల్ని, చెట్టు చేమల్ని, జంతుజాలాన్ని, పురుగు పుట్రలను సైతం, పురానగరాల్ని దేన్ని వదలకుండా వేటినైతే మీరు వేల ఏండ్లుగా దురాక్రమించారో వాటన్నింటినీ మేం వెనక్కి తీసుకుంటాం అంటూ ఆయన రాసుకొచ్చిన విధానం ఎంత గొప్పగా ఉందో. దీన్ని అనువాదంలో శ్రీశ్రీ గొంతుక కలిసి అందులోని దళిత ఆత్మగౌరవానికి వన్నె తెచ్చింది. ఇది అనువాదకుని చరిష్మా కూడా కావచ్చు. కానీ ఈ కవితకు వింత సాహితీ అందాన్ని ఇచ్చింది. నీ ములాఖత్ కోసం ఎదురు చూడడం ఎంత బాగుంది. తనను కలవడానికి వచ్చే సహచరి కోసం ఈయన రాసుకున్న కవిత. ఇందులో టర్కిష్ కవి నాజిమ్ హిక్మత్ను ఉదహరిస్తూ ఆశకు సంకేతం జీవితం ప్రియతమా, జీవించటం కూడా నిన్ను ప్రేమించేంత ముఖ్యమైనది అంటూ ఆయన కవితను ముగించిన తీరు అత్యద్భుతం. అలసిపోయావా ప్రియతమా, దానిలో ఈ పంక్తులు చూడండి, వినండి. సహనంతో నిలబడ్డం కూడా పోరాటమే. తప్పులు చేసినా చేయకపోయినా ఆరోపణ వచ్చినప్పుడు ఒప్పుకోవడమే హుందాగా చేసుకునే స్వయం విమర్శ. తప్పులు చేయకూడదనటం అన్యాయం. ఏ తప్పు చేయకూడదనటం ఏ పని చెయ్యొద్దనడమే. ఎంత గొప్ప పాఠం ఇది. ఒంటరి ఆశ అనే కవితలో నాపై ఆకాశం లేదు, లేదు నా కాళ్ల కింద నేల, కాళ్ళు చేతులకు బంధనాలు,
ఉన్నదల్లా సంకెళ్ళు లేని హృదయం, సంవత్సరాలుగా చెవిలో చెప్పేందుకు చిన్న మాట అంటారు. అన్నింటినీ బంధించగల రాజ్యం అతని హృదయాన్ని బంధించలేకపోవటం కన్నా పెద్ద పరాజయం ఏముంటుంది? సాయిబాబాను బంధించిన రాజ్యం ఓడిపోయింది, అతన్ని మాత్రం ఓడించలేకపోయింది. నల్లని మేఘాల వెనుక దాక్కొని ఉన్న తళుక్కుమనే నక్షత్రపు బాధ, నువ్వు దానిని అనుభూతి చెందావన్నదేది నాకు నిశ్చయమే అంటున్న కవి మనస్సులో సహచరి జీవన గమనం పట్ల ఎంత నమ్మకమో. మరో కవితలో తేనె చినుకుల వానలో తాజాగా నానిన వరిగడ్డి చేలలో మన రోజుల్ని గుర్తు చేసుకుని నా మనస్సు తుళ్ళిపడుతుంటే ఇనుప ఊచల మీద నా వేళ్ళు బిగుసుకుంటాయి అని ఆయన రాస్తారు. ఇది కదా ప్రేమ కవిత్వం అంటే. వ్యక్తిగత ప్రేమను సామాజికం చేయడం అంటే అది అందరికీ సాధ్యపడదు. ఈ జంట మాత్రమే దాన్ని సాధించారు. ఆ స్థాయికి అందుకోగల స్థితప్రజ్ఞత అందరికీ అబ్బదు. అది ఒక్క సాయిబాబా వసంతగార్లకే సాధ్యం. కబీర్ చెప్పింది విను ఆ కవితలో. రాముడు గుడికి పరిగెత్తడమే నీకు ఓట్లను తోసుకొస్తే నీ శత్రువులు కూడా గుళ్ళ చుట్టూ మోగిపోరు మరి. రాత్రింబగళ్ళు గుళ్ళోనే ఉండే పూజారికి పదవి వర్తిస్తుంది కదా. మాయో మంత్రమో ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తాయని నువ్వు భ్రమపడితే గారడీ వాళ్లే పాలకులైపోతారు కదా. ఇది అర్థం చేసుకోగల ప్రజలు మన మధ్య ఎక్కువగా ఉండి ఉంటే ఈ దేశ భవిష్యత్తు మరోలా ఉంటుందన్నది నిజం. నన్ను ఎంతో కదిలించిన వాక్యాలు. ఈ మహర్ ఏ తప్పు చెయ్యలేదు. ఆత్మగౌరవం ఆవహించి భవిష్యత్ స్మార్ట్ సిటీ ప్రదర్శన ఫలకాన్ని బద్దలు కొట్టి అసంతృప్తిని ఆహ్వానించాడు. రాజ్యం పట్ల నేరం చేశాడు. రాజద్రోహం కింద ఖైదు చెయ్యబడ్డాడు. ఈ చమర్ ఏ నేరం చెయ్యలేదు. అస్తిత్వ స్పృహ ఆవహించి భవిష్యత్ స్మార్ట్ సిటీ నుండి చచ్చిన ఆవును ఎత్తివేయనని నిరాకరించి అసంతృప్తిని ఆహ్వానించాడు. ఈ కవితతో తనను తాను రాబోయే తరాలకు అందించుకున్న సాయిబాబా గారి గురించి చెప్పడానికి భాష సరిపోదు. ఈ కవితలను తెలుగులోకి అనువదించిన వివి గారు, రివేరా, కరుణాకర్, గీతాంజలి, రాజేంద్రబాబు, ఆర్వాణి, బాసిత్, పి వరలక్ష్మి, ఎన్ వేణుగోపాల్, ఉదయమిత్ర, శశికళ, అరుణాంక్లకు కృతజ్ఞతలు. ఒక ఉద్యమకారుణ్ణి, ఓ కవిని, ఓ మానవతామూర్తి మనోగతాన్ని నిర్బంధపు ఆంగ్లం నుండి మాతృభాష తెలుగులోకి అందించడం, సాయిబాబా లాంటి ఓ గొప్ప మనీషీ మాటలను శాశ్వతంగా తెలుగు ప్రజల హృదయాలకు దగ్గర చేర్చటం ఎంత బాధ్యతతో కూడిన పనో అర్థం చేసుకుంటే ఈ అనువాదకుల శ్రమకు, వారు తీసుకున్న బాధ్యతకు గౌరవపూర్వక నమస్కారాలు అందించకుండా ఉండలేం. ఇది పుస్తకం కాదు, స్వేచ్ఛకు అర్థం. ఇది సాహిత్యం కాదు, మానవత్వపు జీవన మార్గం. We cannot be sure of having something to live for unless we are willing to die for it. ఇది చేగువెరా చెప్పిన మాటే. మా తరంలో సాయిబాబా గారిని ఆ పంధాలో జీవించగా, మరణించగా చూడటం మనుషుల పట్ల కాస్త ప్రేమను పెంచింది. మానవత్వంపై కాస్త ఆశ
చిగురింపజేసింది. కొన్ని జీవితాలకు మరణం ఉండదు అంటూ నేను చావును నిరాకరిస్తున్నాను అనే జిఎన్ సాయిబాబా పుస్తకంపై జ్యోతి పి సమీక్ష అంశాన్ని అందచేయగా మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.